500 లేవు 5 పైసలు లేవు తల్లి. 500 లేవు 5 పైసలు లేవు. బస్ పిరియాడుగా మేము ఎక్కడ చావం పోం. ఎందుకమ్మా మంచి గుడికి పోవచ్చు, మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోవచ్చు. ఎక్కడ పోయినా బస్సే లేదు కదా సార్. ఇక బడి పిల్లల వరకే వస్తుంది పోతుంది. అప్పుడు మరి ఏ ఊరికి పోం. ఇట్లా ఒక్క బస్సు మాకు సరిపోవట్లేదు, ఇంకో బస్సు పెట్టాలని చెప్పాలి కదా మీ ఎమ్మెల్యేకి. కూడా ఎమ్మెల్యేకు చెప్తేనే ఎమ్మెల్యే బయట పిల్లలకు ఒకటే సార్ అని వేసిండు. పొద్దున పొద్దు అంతే ఇక లేవు బస్సులు. మీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉంటుందమ్మా? మంచివాడా నా వ్యక్తి? మంచివాడు, అది రాన మంచి వ్యక్తి. మెచ్చుకోవచ్చు, 100 సార్లు మొక్కొచ్చు ఆ వ్యక్తిని. అయ్యా 10 ఏళ్ళు నువ్వే రాజ్యం వెళ్తాండ్రి అని మొక్కొచ్చు. ఎట్కారంగా చెప్తున్నావు ఎట్లా అమ్మా? నిజంగా చెప్తున్నా, ఆయన చేసే పనులు మంచిగా ఉన్నాయని. ఏం చేసిండమ్మా? ఎటువారంగా ఎందుకు చెప్తా, మంచిగా చేస్తుండు పనులు. ఏమేం పనులు చేసిండమ్మా? ఆయన వచ్చిన కాంచి కొత్త బిల్డింగ్లు, కొత్త రోడ్లు మంచిగా చేసిండు ఆయన వచ్చి. అట్లా గౌరవం అది. తులం బంగారం 50 ఏళ్ళు వచ్చిన పింఛన్ రాయించి కొత్త పింఛన్ వెళ్తాయి. రాసేదేందో ఇచ్చేదన్నాడు. కొత్త పింఛన్లు కూడా ఇస్తున్నాయి. ప్రజాపాలన ప్రజాప్రభుత్వం మీరు ఏమనుకుంటే అది అవుతుంది. ఏది కాలే ఇంకా మాకేమి ఇయ్యలే. మా ఇంట్లో ముసలి పింఛన్ లేదు, నాకు ముసలి నాకు పింఛన్ ఏం చేయలేదు. ఒకరిని ఇస్తామో ఇంకొకరు కోపలు పడతారని ఇద్దరికి ఇస్తా అని చెప్పిండు. ఒక్కరికి అసలే గతలేదు. ఆ ముసలోనికి పాపం రోజు బీడి తాగుతాడు, 90 తాగుతాడు. ఆ 90 కన్నా అయితే సగానికన్నా అనుకుంటే అసలే లేవు నా సార్. ఇంకేం చేయం మరి ఎత్తారా మళ్ళీ ఇంకోసారి ఓటు? వేస్తాం. ఇంకో 10 ఏళ్ళు గెలిపిస్తాం. ఎవరిని? ఇప్పుడు వచ్చిన హేమంత్ రెడ్డిని 10 ఏళ్ళు గెలిపిస్తాం. మంచి పనులు చేస్తున్నా. నువ్వు 10 ఏళ్ళు లేదు అయ్యే రాజ్యం, మా నల్గొండ జిస్ట్ అమ్ముకుని పోదువు అని చెప్తాం. మీకు ఇంద్రమ్మ చీర వచ్చిందమ్మా? వచ్చింది. చీర వచ్చిందా? నిజంగా చెప్పు. నిజంగా అయ్యా ఇచ్చారు. గ్రూప్ లో ఉన్నావా? పట్టు చీర అట. అది పట్టు చీర, నల్ల అంచు, నల్ల జాకెట్. ఈ తల్లి ముట్టుకుంటే మాసిపోయే చీరలు ఇచ్చిండు. ప్రకదానం చీర కట్టుకుంటే అందంగా ఉన్నాం. మంచిదే పంపిండు సార్, మంచివాడే. ఈ సన్న బియ్యం వస్తుందా అమ్మా? వస్తున్నాయి సన్న బియ్యమే. ఏది పంపలేదు. అప్పుడు కూడా పంపారు. సన్న బియ్యం వస్తుందా మంచిగా? జీరో కరెంటు సిరే మంచిగా ఇస్తుంది. మంచి పనులు చేస్తుంది సార్. ఏం పనులు చేసిండమ్మా చెప్పరాదు? నేను ఇప్పుడు చెప్తే సీసీ రోడ్డు, డాంబర్ రోడ్డు, ఎక్కడెక్కడ బాటలు అన్నీ బాగా చేస్తుంది పాపం. అక్కడ చల్లకుండా ఆయన ఇంకా 10 ఏళ్ళు వేలాలని చెప్తలేను రాజ్యం. అట్లా కేసీఆర్ రాడిగా ఈయనే వస్తాడు. హేమంత్ రెడ్డి రావాలి, వస్తేనే మంచిగా ఉంటుంది. నల్గొండ గిట్ట ఇక్కడ ఈ దేశం అమ్ముకొని అక్కడ పోయి వాళ్ళని గెలిపిస్తాడు. వీళ్ళని జడగొడతాడు, వాళ్ళని గెలిపిస్తాడు. అక్కడ ఆ ఉపాయం నేర్చుకొని తిరిగిండు, ఊరి మీద మోసం చేసిండు, అయిపోయి పాదయాత్ర చేసిండు. మీ అవ్వలారా నాకు నమ్మండి, ఒక ఛాన్స్ ఇవ్వండి, మీ జీవితంలో వెలుగులు అన్ని చెప్పిండు. మాటలు పైకి వచ్చిందాక ఏదైనా చెప్పొచ్చు. మనిషి పైకి రావాలంటే ఏదైనా చెప్పొచ్చు. నువ్వు అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేస్తలేము. ఆయన కూడా ఇన్ని అబద్ధాలు ఆడిండు, పైకి ఎక్కిండు. ఇక నెత్తి మీద కూర్చుని ఎదిగంటే దిగుతాడా? 5 ఏళ్ళ దాకా అట్నే కూర్చుంటాడు. ఇంకా 5 సంవత్సరాలు నేను ఉంటానని చెప్తాను. మరి ఏముండడు ఆయనకు అంత ఛాన్స్ రాదులే. 2 నెలల అర్థం ఇక అత్తరపుత్తర ఏముంటాడు.